అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులు పరామర్శిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మృత్యుంజయుడిగా బయటపడినటువంటి తనను పరామర్శిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే 242 మందిలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా బయటికి రావడం జరిగింది. ఆయన పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. మనం చూసుకోవచ్చు, సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు విడిచారు. బాధితులకు ప్రధాని మోదీ పరామర్శిస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే వారంతకంటే ముందుగా మృత్యుంజయుడిగా బయటపడినటువంటి తనను కూడా పరామర్శించారు. గాయపడిన వారికి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు. డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులనైతే పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. డాక్టర్స్తో కూడా ఆరా తీస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై కూడా బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని మోదీ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడాను సివిల్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. మృత్యుంజయుడుగా బయటపడినటువంటి ఆయన కూడా పరామర్శించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పరామర్శిస్తున్నారు. బాధితులను ఆయన కలుసుకుంటున్నారు. వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. అహ్మదాబాద్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు విడిచారు. ఇది భారతదేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శిస్తున్నారు. మనం చూడొచ్చు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. డాక్టర్స్ని కలిగి ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్లో సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ని కూడా కలుసుకున్నారు మోదీ. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా నిలకడగా ఉందా లేదా అంటూ కూడా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు ప్రధాని మోదీ. అలాగే డాక్టర్స్ని కూడా కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. వీటన్నిటికంటే ముందుగా కూడా ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు ప్రధాని మోదీ. మనం చూడొచ్చు. 2 బాక్స్లో ఒకవైపు డాక్టర్స్తో మాట్లాడుతున్నటువంటి విజువల్స్, అలాగే మరోవైపు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని, అక్కడ అధికారులు ఆయనకి ఎలా జరిగింది ఏంటి అన్న విషయాలను కూడా వివరించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. మరోవైపు ప్రధాని మోదీ నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ని కూడా ఆయన పలకరించి పరామర్శించి ఆయనతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు విడిచారు. దీనిపైన మరోవైపు కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే బ్రిటిష్ ఏజెన్సీ కూడా దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక ఈ దర్యాప్తులో బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. అలాగే బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు.
అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. సివిల్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. నిన్న మృత్యుంజయుడుగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ను కూడా ఆయన పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి ఘటనలో విజయవాడ మెడికల్ ఆసుపత్రిపైకి ఒకసారిగా తీసుకురావడం జరిగింది విమానం. ఈ ఘటనలో గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ బాధితులను పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. మనం విజువల్స్ లో చూడొచ్చు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా వారితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పర్యటిస్తున్నారు. అలాగే దానికంటే ముందుగా డాక్టర్స్ తో కూడా వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు ప్రధాని మోదీ. డాక్టర్స్ తో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. అహ్మదాబాద్ లో సివిల్ ఆసుపత్రిని మోదీ పరామర్శించారు. అలాగే నిన్న మృత్యుంజయుడుగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ని కూడా ఆయన కలిసి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి విండో నుంచి కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి వ్యక్తి ఈ రమేష్ విశ్వాస్. ఈయన మృత్యుంజయుడిగా నిలిచాడు. మొత్తంగా 265 మంది ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. అహ్మదాబాద్ విమాన ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు అలాగే ఆసుపత్రిలో DNA పరీక్షలు కూడా జరుగుతున్నాయి. దర్యాప్తును వేగవంతం చేశారు. బ్రిటిష్ ఏజెన్సీ కూడా ఈ దర్యాప్తును చేస్తూ ఉంది. సివిల్ ఆసుపత్రిని సందర్శించారు ప్రధాని మోదీ. విమాన బాధితులతో ఆయన మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. బాధితులతో మాట్లాడారు ప్రధాని మోదీ. నిన్న విమాన ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి రమేష్ విశ్వాస్ని కూడా ఆయన కలిసి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి ఘటనలో ఒకే ఒక వ్యక్తి ఈ రమేష్ విశ్వాస్ మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆయన కలిసి మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తంగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను కలుసుకుంటున్నారు ప్రధాని మోదీ. వారిని పరామర్శిస్తూ ఉన్నారు. వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా, ఎలా ఉంది ఏంటన్న వివరాలను బాధితులను అడిగి తెలుసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న వివరాలను డాక్టర్స్ తో కూడా మాట్లాడారు ప్రధాని మోదీ. అలాగే దానికంటే ముందుగా కూడా ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు ప్రధాని మోదీ. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న అంశాలను కూడా డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. విమాన ప్రమాద బాధితులను పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వీరంతా పేజీ మెడికల్ విద్యార్థులు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెడికల్ కాలేజీలో పాఠాలు విని అలసిపోయారు. లంచ్ టైం అయిందంటే అంతా మెడికల్ కాలేజీలో ఉన్న హాస్టల్కి ఒకసారిగా చేరుకున్నారు. ఆకలిస్తుందని ప్లేట్లలో భోజనం పెట్టేందుకు సిబ్బంది అంతా రెడీ అయ్యారు. ఇక కొంతమంది ప్లేట్లలో లంచ్ కూడా పెట్టారు. మరికొందరు స్టూడెంట్స్ అప్పుడే లంచ్ చేద్దామని హాస్టల్లో ఉన్న బెంచీలపై కూర్చున్నారు. ఇంతలోనే చెవులు చిల్లు పడేలా అణుబాంబు మీద పడిందా అన్నట్లుగా భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే హాస్టల్ భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఇక లంచ్ కు రెడీ అయిన సందర్భంలో హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలడంతో పీజీ మెడికల్ విద్యార్థులు కూర్చున్నటువంటి టేబుళ్లపైనే కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనేక మంది విద్యార్థులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. మరికొందరు పీజీ విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారంతా రక్తపు మడుగులలో కొట్టుమిట్టాడారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 242 మందితో లండన్ బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే మేఘానగర్
ఫెడాసాగర్ క్యాంప్ ప్రాంతంలో కుప్పకూలింది. అయితే విమానం కూలిన ప్రాంతంలో బీజేఎంసీ పీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఇక హాస్టల్ దగ్గర ఉన్న చెట్టును ఢీకొన్న విమానం హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది. ఇక అదే సమయంలో హాస్టల్ పీజీ విద్యార్థులు లంచ్ చేస్తున్నారు. సరిగ్గా లంచ్ చేస్తున్న సమయంలోనే విమానం హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలడంతో హాస్టల్ భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో లంచ్ చేస్తున్న కొంతమంది విద్యార్థులు స్పాట్లోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక మరికొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బీజేఎంసీ పీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై పడింది ఈ విమాన ప్రమాదం కూడా. ఈ నేపథ్యంలో హాస్టల్ దగ్గర ఉన్న చెట్టును ఢీకొన్న విమానం హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలారు. సమయంలో హాస్టల్లో పీజీ విద్యార్థులు లంచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా లంచ్ చేస్తున్న సమయంలో ఈ విమానం హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలడంతో హాస్టల్ భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో లంచ్ చేస్తున్న కొంతమంది విద్యార్థులు స్పాట్లోనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ వారిని పరామర్శిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పర్యటిస్తున్నారు. విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు అధికారులు. ప్రస్తుతం బాధితులతో మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. నిన్న గాయపడినటువంటి విద్యార్థులను పరామర్శిస్తూ ఉన్నారు. డాక్టర్స్ కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రధాని మోదీ. అలాగే గాయపడ్డ వారిని పరామర్శిస్తున్నారు ప్రధాని. విమాన ప్రమాద బాధితులకు ప్రధాని పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పర్యటిస్తూ ఉన్నారు. అలాగే నిన్న మృత్యుంజయుడిగా బయటపడినటువంటి వ్యక్తిని కూడా ప్రధాని మోదీ పరామర్శించారు. అలాగే నిన్న ఒక్కసారిగా హాస్టల్ భవనంలోని కొంత భాగంపై కుప్పకూలింది ఈ విమానం. అలాగే లంచ్ టైం కావడంతో కొంతమంది అప్పుడే లంచ్కి రావడం, అలాగే కొంతమంది లంచ్ చేస్తూ ఉండడంతో ఎక్కువగా విద్యార్థులు అక్కడికి ఉండడంతో ఈ ప్రమాద సంఖ్య ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది అక్కడికక్కడే కుప్పుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. నిన్న భారీ ఎత్తున కూడాను అగ్ని ప్రమాదం జరిగింది. విమానయాన చరిత్రలో భారతదేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద యాక్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. 265 మంది సజీవ దహనం అయ్యారు ఈ ప్రమాదంలో. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. వారిని బాధితులను పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద బాధితులకు ప్రధాని పరామర్శించారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే దానికంటే ముందుగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు.